పెట్టాలని మీ ద్వారా తెలంగాణ సమాజంలో మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మీ ద్వారా చర్చ పెట్టించాలనే ఒక ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో చాలా విచిత్రాలు చూస్తాం. అన్నిటికన్నా పెద్ద విచిత్రాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందనే విషయం మనం అందరూ కూడా గుర్తించాలి. ఏంది విచిత్రం అంటే, ఢిల్లీలోనేమో పార్లమెంట్లోనేమో నిత్యం గల్లలు పట్టుకున్న వంటి జాతీయ రెండు పార్టీలు, సిద్ధాంతపరంగా వైరుధ్యాలున్న రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పొత్తులో ఉన్నారు అనేది కొన్ని ఉదాహరణలతో మీ ముందుకు రావడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్రమ పొత్తు ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీలో నడుస్తుందో, ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలే కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే కానీ ఎట్లయితే తాకట్టు పెట్టి స్వార్థ రాజకీయాలకు పెద్దపీట వేసిండ్రో మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తా. నేను చూపించబోతున్న ఉదాహరణలు, మీకు చూపించబోతున్న కొన్ని సంఘటనలు ఈ నెలలో జరిగినాయే. ఎన్నికల కన్నా ముందు నేనైతే చాలా విషయాలు చెప్పగలుగుతా. జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు బీజేపీ పార్టీ ఎట్లా పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అది ఇంకెప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేస్తా. కానీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి నిన్నటికి ఒక నెల రోజు జరిగింది. ఈ నెల రోజుల్లోనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి ఏమి చేసినాయి, టీఆర్ఎస్ పార్టీనే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలనే కానీ ఎట్లా తుంగలో పట్టే ప్రయత్నం చేస్తుందని మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. రిజల్ట్స్ వచ్చిన ఒక వారం 10 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అయ్యిండ్రు. క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికైనా మంచి చేస్తారు అనుకుంటే ఆయన రాగానే తెలంగాణ ఆస్తి అయిన సింగరేణి బొగ్గు గనులని వేలం వేయడం జరిగింది. అది మనందరం కూడా చూసినాం. ఒకవేళ నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల పట్ల లేదా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఏదైనా వ్యతిరేకత ఉంటే అది ఆ రోజే దాన్ని ఆపే ప్రయత్నం చేయాలా. ప్రభుత్వానికి శక్తి ఉండే 10 సంవత్సరాలు ఎట్లయితే కేసీఆర్ దాన్ని ఆపినాడో మీకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ యొక్క వేలాన్ని ఆపే శక్తి ఉండే. కానీ ఇది చూడండి, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్క గారు, బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి కాంగ్రెస్ బీజేపీలు ఒకటే వేదిక మీదకి వచ్చి తెలంగాణలో ఆస్తులు అమ్ముతున్న మొదటి సంఘటన, ఈ నెలలో జరిగిన మొదటి సంఘటన ఇది. 1. 2, తెలంగాణలో పవర్ విషయంలో ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని, పవర్ విషయంలో ఏదో తప్పు జరిగిందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నది. నిజమే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటున్నది కూడా నిజమే అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం 24 గంటలు కరెంట్ ఇవ్వడం తప్పే. బహుశా ఈరోజు ఊర్లలో మనం చూస్తున్నాం, గ్రామాల్లో పరిస్థితి ఎట్లున్నది, మన హైదరాబాద్లో కూడా కరెంట్ పరిస్థితి ఎట్లుందో మనం చూస్తున్నాము. 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ తప్పని భావిస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆయన మీద నరసింహారెడ్డి గారితో, ఒక మాజీ జడ్జి అయిన నరసింహారెడ్డి గారితో ఒక కమిషన్ వేయడం జరిగింది. పవర్ మీద ఇన్వెస్టిగేట్ చేయమని కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ వేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్కి బీజేపీ పార్టీలందరూ కూడా సంబంధించిన నాయకులందరూ కూడా మద్దతు పలుకుతారు. బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, బీజేపీకి సంబంధించిన పెద్ద నాయకులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్ని బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు మద్దతు పలుకుతూ కేసీఆర్ని టార్గెట్ చేసిన విషయం కూడా మనం అందరం చూసినాం. ఇది కూడా ఇదే నెలలో జరిగిన సంఘటన. రెండో సంఘటన కాంగ్రెస్కి బీజేపీకి ఈ రాష్ట్రంలో పొత్తుందని చూపిణీకి. విచిత్రం ఉన్నది నాకు తెలంగాణలో
అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలం మనం గుడ్డిగా ఉన్నామా? పాతకాలంలో ఉన్న ఎడ్డి తెలంగాణ మళ్ళీ తిరిగి వచ్చిందా? లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు ఇంకా తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు గొర్రెలు అనుకుంటుర్రా? నాకు అర్థమైతే ఇప్పుడు నేను మాట్లాడబోతున్న సంఘటన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం, అవునా కాదా? ఆంధ్రాలో ఎన్డీఏతో కలిసి ఎన్నికలు కొట్లాడింది తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిసి ఎన్నికలు కొట్లాడింది తెలుగుదేశం పార్టీ. ఢిల్లీలో ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తెలంగాణలో టీడీపీ పార్టీ. అట్లాంటి పార్టీ ఎన్నికలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఆయనే పోయి ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారంటే ఎంత సిగ్గు వదిలేసి ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంత సిగ్గు వదులుకో ఉన్నారు బీజేపీ పార్టీ నాయకులు అనేది మనం ఇది ఒక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయ్యుండి కూడా ఎన్డీఏకి భాగస్వామ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పోయి సంబరాలు చేసుకుంటే కూడా దాన్ని అడిగే నాదుడి రోజు తెలంగాణ రాష్ట్రంలో లేడు, కాంగ్రెస్ పార్టీలో లేడు. రాహుల్ గాంధీ గారు నేను బహుశా మళ్ళీ తెలంగాణలో ఉన్న తెలంగాణ ఏదైతే టీపీసీసీ ఉన్నదో అది ఏఐసీసీలో భాగం కాదా అని అడుగుతున్నా నేను. లేదా మీరు ఇక్కడ సపరేట్ లైసెన్స్ ఇచ్చిర్రా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఎన్డీఏ కలిసి పనిచేయడానికి మీరు లైసెన్స్ సపరేట్ ఏమని ఇచ్చిర్రా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు అని అడుగుతున్నాను. ఇదొక్కటి మీకు సరిపోదా? ఇదొకటే కాదు, ఇంకా విచిత్రం చెప్తా. అటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచిత్రాలు, ఇటు తెలంగాణలో జరుగుతున్న విచిత్రాలు చెప్తా నేను. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నది, అంటే ఎన్డీఏలతో పొత్తులో ఉన్నది. ఎన్డీఏల నాయకులు ఎవరు? నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు ఎన్డీఏ పార్టీకి ఈరోజు నాయకులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరి మద్దతులో ఉండాలి? మొన్న పార్లమెంట్లో జరిగిన వంటి ప్రెసిడెన్షియల్ అడ్రస్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రాహుల్ గాంధీని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతుంది, మోడీని క్రిటిసైజ్ చేసుకుంటూ పోస్టులు పెట్టినా కూడా ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న నాయకులే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కానీ ఈరోజు ఇంత కూడా ఫరక్ పడతలేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ రాజకీయాలు జరుగుతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి అక్రమ రాజకీయాలు జరుగుతున్నాయి అనేదానికి ఇంకో ఉదాహరణ. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నికల ముందు నుంచి చూస్తున్నాం. ఏది? అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఒక ప్రచారం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉన్న కేసుని తప్పియడానికి కేసీఆర్ గారు బీజేపీతో లాలూచిపడ్డారు, అందుకే బీజేపీ మీద కొట్లాడతలేడని అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, లేదా ఎలక్షన్స్ అయిపోయాక బీజేపీతో కలుస్తాడని అప్పుడు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బిడ్డ జైల్లో ఉన్నది కాబట్టి బిడ్డను తప్పియడానికే పార్లమెంట్ సీట్లలో కాంప్రమైజ్ అయ్యింది బీజేపీతోనని కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ పదే ప్రచారం చేయడం మనం ఆ సంవత్సరం నుంచి చూస్తున్నాం. నిన్నటి వరకు నిన్న బెయిల్ పిటిషన్ కూడా కవిత గారిది రద్దయింది. 120 రోజులు దాటుతున్నది మా ఆడబిడ్డ జైల్లో ఉండి. నిజానికే బీజేపీతో మేము సంజాయిషి చేసుకొని ఉంటే, కాంప్రమైజ్ చేసుకొని ఉంటే కవితమ్మ ఎందుకు జైల్లో ఉంటుందని అడుగుతున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజల మీద అక్కసు వెలగట్టుకుంటున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని రాజకీయంగా ఇబ్బంది పడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా ఇబ్బంది పడతారు అనే విషయం ఎప్పటి నుంచో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రజల యొక్క శ్రేయస్కోలే కవచము. ఆ పార్టీని నాశనం చేయాలా, నాయకత్వం నాశనం చేయాలని రెండు పార్టీల యొక్క అక్రమ సంబంధం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా అడుగుతారు మీరు, అరే మీరు రేపైనా కూడా బీజేపీలోకి పోవచ్చు కదా, ఈరోజు కూడా ఏమున్నదని. ప్రధానమంత్రి గారి యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి స్వయాన కేసీఆర్ గారిని పిలిస్తే కూడా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పోలేదు. నిజానికి బీజేపీతో లాలూచి పడింటే భవిష్యత్తులైనా బీజేపీతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఉంటే కేసీఆర్ గారికి నిజంగా ఆ రోజు పిలుపు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారి యొక్క స్వేరింగ్ ఇన్ సెరమనీకి పోయి ఉండేవాడు కదా.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోయి ఉండేవాడు కదా. అది పక్కన పెట్టండి. చాలా స్పష్టంగా బీజేపీ చెప్తున్నది, ఎవరైనా కొత్త మిత్రులు వస్తే మేము ఇప్పుడు ఎన్డీఏలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. ఈరోజు మాకు లోక్సభలో సీట్లు లేకపోయినా రాజ్యసభ ద్వారా మేము యూనియన్ క్యాబినెట్లో పోయే ఒక అవకాశం కూడా మాకుండే, అయినా కూడా కేసీఆర్ గారు బీజేపీ పార్టీతో పనిచేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఈరోజు దూరంగా ఉన్నాం. కానీ ఇంకో దిక్కు బిడ్డను జైల్లో పెట్టుకున్నాడు, పార్టీని ఇబ్బంది పెడుతుంది బీజేపీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుంది. తెలుగుదేశం పార్టీని వాడుకుంటూ తెలంగాణ ఉన్న ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మళ్ళీ రోజు రోజుకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నా కేసీఆర్ గారు గట్టిగా ఒక దిక్కు నిలబడితే, ఇది ముఖ్యమంత్రి గారు నిన్న ప్రధానమంత్రి గారితో ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రితో ఇది కలిసింది 3వసారో 4వసారో నాకు తెలిసి. మనం ఒకప్పుడు చిన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ అని ఉండేది. నంది అవార్డ్స్ అంటే ఏంటంటే అరవీర భయంకరంగా యాక్టింగ్ చేసి ప్రజల్ని బాగా నమ్మించి నటన ద్వారా ప్రజలని బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు మనం నంది అవార్డ్స్ ఇస్తుంటే, ఈరోజు నాకు ఈ సంఘటన చూస్తుంటే తెలంగాణ యొక్క చిహ్నం కాకతీయ తోరణం, తెలంగాణలో ఒక చిహ్నం లేదా కనీసం చార్మినార్ అన్న మనం ఎప్పుడన్నా ఇస్తుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మోదీ గారికి పోయి మళ్ళీ మోదీ గారు ఇద్దరికి ఒకరికొకరు బహుశా చెప్తున్నట్టురు మీరు దేశాన్ని బాగా మోసం చేస్తురని మోదీ గారేమో తెలంగాణ ప్రజల్ని మీరు బాగా మోసం చేస్తురని రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి అందరం కలిసి తెలంగాణ ప్రజల్ని బాగా మోస్తున్న ఒకరికొకరు నంది అవార్డ్స్ ఇచ్చుకున్నట్టు ఉన్నది. నాకు అరవీర భయంకరంగా యాక్టింగ్ చేసి ప్రజల్ని బాగా మోసం చేస్తున్నాం, తెలంగాణ ప్రజల్ని మన ఇద్దరం కలిసి బాగా హౌలా చేస్తున్నాం, ఒకరికొకరు శబాష్ చెప్పుకుంటూ ఒకరికొకరికి నంది అవార్డ్స్ ఇచ్చుకున్నట్టుంది. నాకు తెలంగాణ ప్రజల్ని ఆషామాషిగా వేయొద్దు. చాలా గణనీయమైన చరిత్ర తెలంగాణ ప్రజలది. ఆ రోజు సాయుధ పోరాటం ద్వారా ధైర్యం అంటే ఏందో తెలియని వాళ్ళకు తరతరాలుగా ఆ రోజు పెత్తందారి వ్యవస్థ కింద నలిగిపోయిన తెలంగాణ సమాజం కూడా తెలంగాణ విషయంకి వచ్చేటప్పటికీ, వాళ్ళ ఆత్మగౌరవం విషయంకి వచ్చేటప్పటికీ కట్టెలతోనో రాళ్లతోనో తిరగబడ్డే ఒక చరిత్రలు సాయుధ పోరాటం. 69వ సంవత్సరంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కూడా ఆ రోజు విద్యార్థులకే కానీ ఆ రోజున ఉద్యోగులకే కానీ అన్యాయం జరుగుతుందని తిరగబడి ఆ రోజు గట్టిగా ఉన్న ఆంధ్ర సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడింది తెలంగాణ సమాజం. తెలంగాణ పౌరుషం, తెలంగాణ యొక్క ఉద్యమం లేదు, తెలంగాణ రాష్ట్రం రాదు అన్న ఒక సమయంలో కూడా అన్ని పార్టీలు, అన్ని వ్యక్తులు తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఒకటై కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించిన ఒక ఘనత, గొప్పతనం మన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని. ఒకవేళ ఎవరైనా ఈ ఎడ్డి జనాలు కదా, గుడ్డి జనాలు కదా, మనం ఏమి చెప్తే అది టెంపరీగా నడుస్తుంది కదా, నడిపిద్దామని ఎవరైతే అనుకుంటున్నారో తెలంగాణ సమాజం అంత గుడ్డి సమాజం ఏం కాదు. అవసరం ఉన్న రోజుల్లో ఈ రెండు జాతీయ పార్టీలని ముమ్మాటికి చెట్టు కట్టేస్తే రాజకీయపరమైన పెద్ద శిక్ష మాత్రం బ్రహ్మాండంగా పడుతుందని చెప్పి మీ అందరూ మనకు చేస్తున్నాను. థ్యాంక్ యూ.